హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. సో ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సౌత్ ఇండియాస్ నంబర్ 1 ఇన్స్టిట్యూట్ అయిన మన విఎంఆర్ లాజిక్స్ని ఎస్టాబ్లిష్ చేసి రేపటికి అంటే మే 9th సక్సెస్ఫుల్గా 5 years కంప్లీట్ అయిందండి. కరెక్ట్గా మనం 2020 మే 9th స్టార్ట్ చేసుకున్నాం కదా మన విఎంఆర్ లాజిక్స్. అప్పటి నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేసే విధంగా ట్రైన్ చేయడం, అలానే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క గోల్స్ అచీవ్ చేసే విధంగా ట్రైన్ చేయడంలో మనం ఎప్పుడు ముందుంటాము. అండ్ మా యొక్క హ్యాపీనెస్ ఏదైతే ఉందో ఈ హ్యాపీనెస్ని స్టూడెంట్స్ అందరితోనూ షేర్ చేసుకునే విధంగా మన విఎంఆర్ లాజిక్స్లో ఈ 5th యానివర్సరీ సందర్భంగా గ్రేట్ ఆఫర్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన విఎంఆర్ లాజిక్స్లో ఉన్న ప్రతి కోర్స్ మీద 2 రోజులు అంటే రేపు ఎల్లుండ అంటే మే 9th and 10th కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ఆఫర్స్ అన్నీ కూడా అందరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఒక్కసారి ఆఫర్స్ చూద్దాము మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ 3 months వ్యాలిడిటీతో 3 months వ్యాలిడిటీతో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్ఐపిసి బోత్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఆర్పిఎఫ్ ఏపీటీఎస్ గ్రూప్ 2 and 3 ఎగ్జామినేషన్స్ ఈ కేటగిరీ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏవైతే ఉంటుందో మనకి ఇక్కడ నార్మల్గా చూసుకుంటే ఎంఆర్పి రేట్స్ చూద్దాము 4000 ఉంటుంది. ఇది మనకి ఆఫర్ అప్లై చేసిన తర్వాత మీకు ఫైనల్గా యానివర్సరీ ఆఫర్ ప్రైస్ కింద 1800కి అవైలబుల్గా ఉంటుంది. సేమ్ కింద కూడా చూడండి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఏపీటీఎస్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ సచివాలయం ఎఫ్సిఐ ఎఫ్బిఓ డిఏఓ సింగరేణి ఐసెట్ ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మీకు ఆఫర్ అప్లై చేసిన తర్వాత 1700కి అవైలబుల్గా వస్తుంది. అండ్ ఫైనల్లీ బ్యాంకింగ్ ఎస్బీఐ ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఎల్ఐసి అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఆఫర్ అప్లై చేసిన తర్వాత 3 months వ్యాలిడిటీకి మీకు ఎంతకు వస్తుందంటే 1600కే వస్తుంది. అండ్ దీనికి సంబంధించి మీరు కూపన్ కోడ్ పెట్టాల్సింది VMRA3 గుర్తుపెట్టుకోండి. VMRA3 అని కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఈ ఆఫర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూద్దాం 6 months వ్యాలిడిటీకి సేమ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months వ్యాలిడిటీ అయితే అవే ఎగ్జామినేషన్స్కి సంబంధించి 3000కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్ ఈ కేటగిరీ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మీకు 6 months వ్యాలిడిటీకి 2600కి వస్తుంది అంటే 2600కి వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి 6 months వ్యాలిడిటీకి మీకు ఎంతకు వస్తుంది అంటే 2500కి వస్తుంది. ఓకేనా. సో దీనికి అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి 6 monthsకి అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి VMRA6 అని చెప్పేసి అప్లై చేయండి. ఓకేనా. అండ్ ఫైనలీ 12 months వ్యాలిడిటీ అంటే 1 year వ్యాలిడిటీకి ఈ ఫస్ట్ ఉన్న ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీకు ఆఫర్ అప్లై చేసిన తర్వాత ఎంతకు వస్తుంది 5400కి వస్తుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఆఫర్ అప్లై చేసిన తర్వాత 4800కి వస్తుంది. అండ్ ఫైనలీ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్కి 12 years వ్యాలిడిటీకి మీకు ఎంతకు వస్తుందంటే 4000 రూపీస్కి వస్తుంది. అండ్ దీనికి మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి VMRA12. ఓకేనా, గుర్తుంది కదా. 3 months ఆఫర్ అయితే VMRA3, 6 months ఆఫర్ అయితే VMRA6 అండ్ 12 months ఆఫర్ అంటే 1 year ఆఫర్ అయితే మనకి VMRA12కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫైనల్లీ ఇక్కడ ఏవైతే ఇండివిజువల్ కోర్సెస్ ఉంటాయో అంటే లైక్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్లీట్ కోర్స్ అవసరం లేదనుకుందాం, ఏదైనా ఒక సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారనుకుందాం 1 or 2 subjects, అప్పుడు అలాంటి వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీద కూడా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ సబ్జెక్ట్లో అయితే కొంచెం వీక్గా ఉన్నారో వాటికి సంబంధించి మీరు ఎంత టైంలో ఎంత డ్యూరేషన్లో అయితే కంప్లీట్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుందో ఆ డ్యూరేషన్ని అంచనా వేసుకుని 3 months 6 months 12 months అని చెప్పేసి వీటిలో ఏ సబ్జెక్ట్స్ అయినా ఆఫర్స్ అప్లై చేసుకుని మీరు పర్చేస్ చేయండి. ఓకేనా. ఇది కూడా మీకు 9th and 10th అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పటి వరకు చెప్పిన ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు 15% ఆఫర్ అప్లై చేసిన తర్వాత ప్రైజెస్. ఇది కూడా మీకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీకు మెన్షన్ చేసిన కోడ్స్ ఉన్నాయి కదా, ఆ కోడ్స్ అప్లై చేసిన తర్వాత ఈ ఆఫర్స్ కనిపిస్తుంది. జాగ్రత్తగా కోడ్స్ అప్లై చేసిన తర్వాత పర్చేస్ చేయండి. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కోడ్ అప్లై చేయడం మర్చిపోతే మీకు ఓన్లీ ఎంఆర్పి రేటే కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీద మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి VMRA15. అర్థమైంది కదా. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నుంచి ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఏ కోడ్ ఉంది అని చెప్పేసి జాగ్రత్తగా చూసి పర్చేస్ చేసుకోవాలి.
సో చూసారు కదా ప్రతి కోర్స్ మీద ఎన్ని ఆఫర్స్ ఇవ్వడం జరిగిందో. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ రిలేటివ్స్ ఉన్నా, ఎవరైతే మీతో పాటు డెడికేటెడ్గా ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా, అంటే ఒక మన ఫ్యూచర్లో మన ఫ్రెండ్స్తో కావచ్చు, లేదంటే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ విజయంలో మీ పాత్ర కూడా ఉందనుకోండి, మీకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అండ్ మా యొక్క వర్క్ ఎలా ఉంటుంది, మన యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. లైవ్ సెషన్స్ కావచ్చు, ఆఫ్లైన్ సెషన్స్ కావచ్చు, ఆల్రెడీ అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. ఈ ఆఫర్ కేవలం రేపు ఎల్లుండా అంటే 9th and 10th మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆల్రెడీ లైవ్ సెషన్స్ నడుస్తున్నాయి కదా యూట్యూబ్లో, మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ సెషన్స్ కూడా నడుస్తున్నాయండి. సో దాని స్టాండర్డ్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి మీకు లైవ్ సెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది యూట్యూబ్లో. సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్స్ ఏవైతే ఉంటాయో ఈ నంబర్స్కి కాల్ చేయండి. మా యొక్క టెక్నికల్ టీం మీతో టచ్లోకి వస్తారు. సో ఫైనల్లీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.